యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి మరొక వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, మరి దేవాది దేవుడి యెహోవా ఈ భూలోకంలోనికి మనిషి హృదయంలోనికి తెగుళ్ళను పంపి ఉన్నాడు. ఈ వీడియో పేరండి, దేవాది దేవుడి యెహోవా ఈ భూలోకంలోనికి తెగుళ్ళను పంపి ఉన్నాడు. మనిషి హృదయంలోనికి తెగుళ్ళు పంపి ఉన్నాడు. ఇది యెహోవా వాక్కు. ఇది వీడియో పేరు. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియో. కాబట్టి అంతకుముందు ఒక 3 నెలల కిందట 2 నెలల కిందట ఒక వీడియో పెట్టాను. మనిషి బాడీలో 36 తెగుళ్ళు ఉన్నాయండి. అది ఆల్రెడీ నేను పేర్లు కూడా చెప్తున్నాను. పేర్లు కూడా నేను రాశాను, పక్కన పెట్టాను. తెగులు పేర్లు కూడా నేను రాశాను, పక్కన పెట్టున్నాను ఆల్రెడీ. తెగులు పేర్లు కూడా వీడియో తీసా. వీడియో కూడా తెగులు పేర్లు కూడా ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్, అటాజియం వైరస్, న్యూ కరోనా, తర్వాత డెల్టా వేరియంట్, కప్ వేరియంట్, మంకీ వైరస్, ఇవన్నీ కూడా లెక్కేస్తే 36 వైరస్లు ఉన్నాయండి. ఈ 36 వైరస్లు కూడా బాడీలోనికి దేవుడు నాకు కలదర్శనం చూపించాడు. అప్పుడు నాకు ఈ బైబిల్లో ఉన్న వాక్యం దొరకలేదండి, ఈ బైబిల్లో ఉన్న సత్యం దొరకలే. కానీ దేవుడు నాకు దర్శనం చూపించాడు. దేవుడు దర్శనం చూపించాడు, కానీ నేను బైబిల్లో ఉన్న వాక్యం నాకు దొరకలే. కానీ ఇప్పుడు నాకు ఆ వాక్యం దొరికింది. చూడండి ప్రియమైన ప్రజలారా, ఇది కూడా రక్షణ కొరకే. ఇది కూడా మనిషి ప్రాణాలు తీసే తెగుళ్ళు. కాబట్టి నేనేదో నవ్వులాట పెడుతున్నాను, ఏదో నవ్వులాట చెప్తున్నాను, లేకపోతే రికార్డ్ డాన్సులు చెప్తున్నాను, లేకపోతే ఏవో కథలు చెప్తున్నాను, డ్రామాలు వేయించమని చెప్తున్నాను కాదు. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పంపించిన తెగుళ్ళు 5 తెగుళ్ళకి బైబిల్లో ఉన్న 5 సత్యాలు ఉన్నాయి. 5 తెగుళ్ళకి 5 సత్యాలు బైబిల్లో ఉన్నాయండి. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో రాసింది ఖచ్చితంగా ఈ భూలోకంలో నెరవేరుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా, ఈ బైబిల్లోనికి వెళ్దాం. ఇప్పుడు మనం తెగులు కోసం మాట్లాడుకుందాం. ఈ తెగుళ్ళు ఈ దేవుడు మనిషి బాడీలోనికి పంపించి ఉన్నాడండి. ఈ తెగుళ్ళు మనిషి బాడీలోనికి 36 తెగుళ్ళు ఉన్నాయండి. ఆల్రెడీ మీకు లిస్ట్ కూడా ఇచ్చా. ఆ లిస్ట్ కూడా యూట్యూబ్లో పెట్టాను, ఒక వీడియో తీసి. ఇన్ని తెగుళ్ళు ఉన్నాయి, పేరున నెంబర్ వారీగా తెగులు పేర్లు కూడా చెప్పిన. కాబట్టి ఇంకా భయంకరమైన తెగుళ్ళు వస్తాయట. ఇంకా ఈ తెగుళ్ళు ఏంటంటే మనిషి ప్రాణాలు తీసే తెగుళ్ళు. అవేంటంటే డేటు ఉండేది. మనిషి ప్రాణం తీయాలన్న తెగులు మనిషి 15 రోజులకి లేకపోతే 14 రోజులు ప్రాణం పోయేది. అలా కాదు. ఇప్పుడు వచ్చిన తెగుళ్ళు డేంజర్స్. అంటే కరోనా వైరస్ కంటే తాత. వింటున్నారు కదా? కాబట్టి దేవుడు తెగుళ్ళను కూడా పంపించి ఉన్నాడండి. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా, బైబిల్లోకి వెళ్దాం. బైబిల్ ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం. బైబిల్ ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. నిర్గమకాండము 9వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 9వ అధ్యాయము 11వ వచనంలో బైబిల్ ఉన్న సత్యము దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు దర్శనంలో చూపించాడు, బాడీ చూపించాడు, బాడీలో ఉన్న భయంకరమైన తెగులు చూపించాడు. అది ఇప్పుడు బైబిల్లో ఉన్న సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి, నిర్గమకాండము 9వ అధ్యాయము 14వ వచనంలో ఏం రాయబడి ఉందో మీకు స్పష్టంగా నేను తెలియపరుస్తాను. చూడండి. సమస్త భూమిలో నా వంటి వారెవరనూ లేరని నీవు తెలుసుకోవాలని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము చొచ్చినంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపెదను. దేవుని మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన ప్రజలారా, ఇది మోషేకి దేవుడు మాట్లాడిన ఇది ఒక వాక్యం అండి. ఇది ఒక హెచ్చరిక. మోషేతో మాట్లాడిన హెచ్చరిక అనమాట. మోషేకి మాట్లాడిన హెచ్చరిక అండి. మోషేకి కూడా దేవుడు హెచ్చరిక చేశాడు. ఏమని హెచ్చరిక చేశాడు చూడండి, అక్కడ ఏమని రాయబడినదో. ఇప్పుడు భూలోకంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనిషి బాడీలోన తెగుళ్ళు చొచ్చినంతగా, అంటే మనిషి బాడీ మొత్తం కూడా తెగుళ్ళు ఉంచేస్తాను అంటున్నాడు దేవుడు. చూడండి అక్కడ ఏం పాయింట్ ఉందో అర్థమవుతుంది కదా మీరు. ఆ 14వ వచనం నుండి
అక్కడ 14 వచనం ఏం రాయబడి ఉంది చూడండి. నిర్గమకాండం 9వ అధ్యాయము 14 వచనం ఏం రాయబడి ఉంది, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరును లేరని నీవు తెలుసుకోవాలని. అంటే దేవుడు నిజమైన దేవుడు యెహోవా, యేసయ్య నిజమైన దేవుడు అని నీవు తెలుసుకోవాలని. చూడండి అక్కడ ఏం పాయింట్ ఉందో, నీవు తెలుసుకోవాలని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటే నేను అని నేనే జనులను తెగులుతో కొట్టివేయుందును. అంటే ఆనాటి కాలంలోన మోసే ప్రవక్తకి దేవుడు హెచ్చరిక చేశాడంటే, దేవుడు ఎందుకు మోసే ప్రవక్తకి హెచ్చరిక మాట్లాడాడంటే, ఈ మోసే ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలు మాట వినట్లేదనమాట. కొట్టేస్తున్నారు, ప్రతి మాటను కొట్టేస్తున్నారు. మోసే దేవుడు తెలియపరిచిన ప్రతి ఒక్క మాటను కూడా ఇశ్రాయేలు ప్రజలు కొట్టివేసేస్తున్నారు. అక్కడ పాయింట్ ఉంది కదా. అందుకే మోషేకి దేవుడు ఒక వార్నింగ్ హెచ్చరిక ఇచ్చాడు. ఏమైనా హెచ్చరిక ఇచ్చాడు చూడండి. అక్కడే పాయింట్ 14 వచనం ఏం రాయబడి ఉంది, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని నీవు తెలుసుకోవాలని. ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయములోన చొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. ఇప్పుడు జరుగుతుంది కదా భూలోకంలో. మనిషి బాడీలో ఎన్ని తెగుళ్ళు ఉన్నాయని ప్రస్తుతానికి 36 తెగుళ్ళు ఉన్నాయి. ఇంకట దేవుడు అంటే ఇంకా డబల్ పంపిస్తాడు బాడీలోనికి. అంటే ఇంకా మనిషి ఎక్కడ బతుకుతాడండి? ఇన్ని దేవుడు కేవలం రక్షణ కొరకు ఇన్ని పంపిస్తున్నాడండి మనిషి ఈ భూలోకంలోనికి. మనిషి ప్రాణాలు తీయడానికి, భయపడి రక్షణ పొందుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి దేవుడు ఇన్ని తెగులు పంపిస్తున్నాడు మనిషి బాడీలోనికి. అంటే ఎన్ని పంపిస్తున్నాడు? ఒక పక్కన గాలి తుఫాన్లు, ఒక పక్కన వెళ్ళి తెగుళ్ళు, ఒక పక్కన భూకంపాలు. ఇవన్నీ ఎవరి కోసమండి? నా కోసమా? నా కోసం కాదు కదా. మనిషి రక్షణ పొందుకోవాలి, మనిషి నా యొక్క భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు, ఇది కూడా ఒక తెగులు అంటే తెగుళ్ళు మనిషి బాడీలోనే చొచ్చినంతగట తెగులు పంపిస్తారు. ఇప్పుడు మనిషి బాడీలో ఎన్ని తెగుళ్ళు ఉన్నాయి? 36 తెగుళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను వీడియో తీసి పేరున ఈ 39 తెగుళ్ళు పేర్లు కూడా చెప్పిన. ఎల్లు ఫంగస్, వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్, కప్ప వైరస్, మంకీ వైరస్, అటాజ్యం వైరస్, పోలియో వైరస్, న్యూ కరోనా, డెల్టా వేరియంట్, కప్ప వేరియంట్, అటాజ్యం, ఎన్నో వైరస్లు అండి. పేరు నుంచి చెప్పానండి. ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్ మీరు చూడాలనుకుంటే గాడ్ ఆఫీస్ 01 కొట్టండి. అప్పుడు మీకు 83 వీడియోస్ ఉన్నాయి. దాంట్లోన ఫస్ట్లోనే దొరుకుతాయి మీకు. తెగులు పేర్లు పెట్టున్నా, ఒక సైకిల్ డాక్టర్గా పెట్టా, ఆ తెగులు పేర్లు చెప్పినాను. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా అండి. ఇప్పుడేట మనిషి బాడీలోన చొచ్చినంతగా, అంటే ఇంకా మనిషి బాడీలోని పూర్తిగా తెగులు పెట్టేస్తారట దేవుడు, తెగులు ఉంచేస్తారట. చూస్తున్నారు కదా, నా సొంత మాటల కాదు, ఇది దేవుడు తెలియపరిచిన పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఉన్న సత్యం. కాబట్టి మరోసారి చదువుతాను చూడండి. మీకు అర్థం కాకపోవచ్చు, ఏదో మీరు ఊహించుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏమున్నది. నిర్గమకాండం 9వ అధ్యాయము మరి 14 వచనం ఏం రాయబడింది చూడండి. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరిని లేరని నీవు తెలుసుకోవాలని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయమును చొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపేదను. ఇదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా. ఇప్పుడు మనిషి బాడీలోన చొచ్చినంతగా ఇంకా దేవుడు తెగుళ్ళు పంపిస్తారట. అంటే ఈసారి వచ్చిన తెగుళ్ళు ప్రాణం తీసే తెగుళ్ళు. అంటే అప్పుడు తెగుళ్ళు ఏం తెగుళ్ళు? 15 రోజులు ఏదో చిన్న విషయంలో ఏదో మందు రాసుకుని తగ్గిపోయేది. కప్ప వైరస్, జింక వైరస్, మంకీ వైరస్, ఇవన్నీ కూడా కొంతమంది ఏదో 100కి 2 3 చచ్చిపోయారు. కానీ ఇప్పుడు వచ్చిన వైరస్లు ఏంటంటే డైరెక్ట్గా డెడ్ బాడీ,
డైరెక్ట్ ప్రాణం పోతుంది ఈ వైరస్కి. అని చెప్పాను కదా, కరోనా వైరస్ కంటే తాతలు వస్తారు తెగుళ్ళు, తాతలు వస్తాయి తెగుళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమ. కాబట్టి ఇది కూడా మీరు చింతపడండి, మీరు పశ్చాత్తాపం పడండి. దేవా, ఇప్పుడు వరకు నేను తప్పు చేశాను, నన్ను దయతో క్షమించండి. నా బాడీలో ఉన్న ఏ తెగులు ఉండకుండా, బాడీలో ఏ తెగులు ఉండకుండా బాబా మీరు కడిగి వేయండి అని మీరు పశ్చాత్తాపం పడితేనే మీ బాడీలో ఉన్న తెగుళ్ళన్నీ పోతాయి. లేకపోతే బాడీలో చొచ్చినంతగా పెడతాడు తెగుళ్ళట. అంటే ఎలాంటి తెగుళ్ళు వస్తాయి చూడండి, మీరే తెలుసుకుంటారు 2025 నుండి స్టార్ట్. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా. కాబట్టి ఇది కూడా దేవుడు పంపించిన ఉగ్రత. కాబట్టి ఇది కూడా జరుగుతున్న ప్రవచనం. ముందు జరగబోయే ప్రవచనం అని పెట్టాను, ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మన కాలంలో యూట్యూబ్లో నేను ఏమని చూసానంటే, ప్రపంచానికి గడగడలాడిస్తున్న వైరస్, ప్రాణాలు జాగ్రత్త అని పెట్టారు. నిన్నే చూసా యూట్యూబ్లో. కాబట్టి ఖచ్చితంగా అంటే వీళ్ళకి దేవుడు నాకు ముందుగానే బయలుపరిచాడు. కాబట్టి ముందుగానే నేను ఆ వీడియోలు పెట్టా. కాబట్టి ఇప్పుడు వచ్చిన తెగులు లేదంటే మనిషి ప్రాణాలు స్పాట్లో పోతాయండి. ఇంకా ఉండరు, తెగులు వచ్చినట్టు పోతాయి. ఆల్రెడీ ఒకటి మొన్న ఎక్కడో జంగలపల్లి గ్రామంలో ఏం జరిగిందో తెలుసా? జ్వరం వచ్చిందట, హాస్పిటల్కి వెళ్తున్నారట, హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రావట్లేదు, శవాలయ్యి వస్తున్నారు. సేమ్ అలాంటి తెగుళ్ళు వస్తాయండి. అలాంటి తెగుళ్ళు మనిషి బాడీలో ఉన్నట్టు దేవుడు అటు అలాగ పెట్టేస్తారట. అంటే మనుషులు బతుకుతారండి? బతకరు కదా. చాలా జాగ్రత్తగా ఉన్నాడు సుమ. ఇది కూడా దేవుడు పంపించిన ఒక ప్రవచనం. కాబట్టి ఇది ఆయన వాక్కు, ఇది 100% జరుగుతుంది. మరొకసారి దేవుని పేరిట దేవుని ప్రవక్తగా మనం చేస్తున్నాను. వందనాలు పలుకుతున్నాను.